హలో అందరికీ, ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ ఫ్రై రైస్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ పెట్టుకొని స్టవ్ వెలిగించి మనం ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 2 ఎగ్స్ అయితే వేసి మూత పెట్టి అవి ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అందులోకి ఆవాలు, జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేయాలి. అవి వేసిన తర్వాత మనం అటు ఇటు కలుపుతూనే ఉండాలి. అవి మంచిగా ఫ్రై అయిన కలర్ వచ్చే వరకు మనము అలాగే కలుపుతూనే ఉండాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ అందులోకి సాల్ట్, తగినంత పసుపు వేసి మళ్ళీ కలపాలి. ఒక 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంటుంది కదా, అది అందులోకి వేయాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత మంచిగా బాగా మగ్గనివ్వాలి. మరిగిన తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా మరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మరగనివ్వాలి. అట్లా మరుగుతున్నప్పుడు మనము ముందుగా పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అందులోకి మనం ఆ రైస్ అయితే వేయాలి. కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఆ రైస్ వేసిన తర్వాతనైతే మనం అందులోకి మనం తగినంత కారం 2 టేబుల్ స్పూన్ అట్లా వేయాలి. కారము, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, అలాగే గరం మసాలా, కొంచెం ఇంగువ అలాగా వేసి కొంచెం కొంచెంగా కొంచెం కలుపుతూనే ఉండాలి. అంతే, మన ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ అయింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామా. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. మీరైతే అస్సలు మిస్ కాకండి, మీరు ట్రై చేయండి ఎగ్ ఫ్రై.